ఇన్సర్ట్ ట్యాబ్ లో చూసుకుంటే మీకైతే ఇక్కడ మనకి డ్రాయింగ్ పక్కనే మనకి లింక్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోలో మనం డ్రాయింగ్ కి సంబంధించి వీడియో అయితే చేశాను. డ్రాయింగ్ ఎలా వేయాలి అండ్ ఎలా మనం డ్రాయింగ్ సేవ్ చేసి మన డాక్యుమెంట్ ఎలా యూస్ చేయాలని ప్రీవియస్ వీడియో చెప్పాను. ఆ వీడియో చూడకుండా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం లింక్ అయితే సో ఎలా మనం లింక్స్ అనేది యూస్ చేయాలి చూద్దాం. ఇక్కడ లింక్ అని కనిపిస్తుంది. సో దీని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ లింక్ అనమాట. సో మీరు డైరెక్ట్ గా కంట్రోల్ కే క్లిక్ చేసినా కూడా మీకైతే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ రీసెంట్ లింక్స్. సో రీసెంట్ లింక్స్ మీన్స్ మనకి రీసెంట్ గా మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా డాక్యుమెంట్ ఇచ్చేయచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసి బుక్ మార్క్స్ ఫ్రెండ్స్. మీరు కావాలంటే న్యూ బుక్ మార్క్ ఒక బుక్ మార్క్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు బుక్ మార్క్. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం ఇన్సర్ట్ లింక్ అయితే చేద్దాం. సో దీన్ని క్లిక్ చేసి అనుకోండి మీకు ఇలా పాపప్ అయితే వస్తుంది విండో. సో ఇందులో ఇక్కడ మనకి మీరైతే ఎంటర్ లింక్ ఉంది కదా. సో అక్కడైతే ఒక లింక్ అయితే ఎంటర్ చేయండి. నేనైతే google.com లింక్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి గూగుల్ అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఆ లింక్ ని ఏదైతే మీరు డిస్ప్లే టెస్ట్ అంటే డాక్యుమెంట్ లో చూసే వాళ్ళకి గూగుల్ అయితే కనిపిస్తుంది. ఈ లింక్ అయితే కనిపించదు అనమాట. ఇది మనం ఈ టెస్ట్ ని క్లిక్ చేస్తే అది వచ్చేసి ఈ లింక్ కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో అలా వర్క్ అవుతుంది. నేను ఇన్సర్ట్ క్లిక్ చేశాను అనుకోండి మీకు ఇక్కడ గూగుల్ అనేది వచ్చింది. బట్ మనం ఇక్కడ దీన్ని హోవర్ చేస్తే మౌస్ నేను దీని మీద హోవర్ చేశాను అనుకోండి మనకి ఆ లింక్ అయితే కనిపిస్తుంది కదా. మీరు చూడొచ్చు ఇక్కడ. సో https://google.com క్లిక్ టు ఫాలో లింక్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి గూగుల్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు google.com అయితే ఓపెన్ అయింది. ఇలా మీరు లింక్స్ అయితే మీరైతే మీ డాక్యుమెంట్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి ఎంటర్ క్లిక్ చేసి కిందకి వస్తాను. సో ఇప్పుడు వచ్చేసి డాక్యుమెంట్ అయితే ఎలా చేయాలో చూద్దాం. సో డైరెక్ట్ గా మీరు రీసెంట్ లింక్స్ లోకి వచ్చేసి మీరు ఏ డాక్యుమెంట్ అనేది మీరైతే ఇక్కడ యూస్ చేద్దాం అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. సో నేను డాక్యుమెంట్ 1 క్లిక్ చేసాను అనుకోండి ఆటోమేటిక్ గా మనకి డాక్యుమెంట్ 1 అయితే సో ఇక్కడైతే వచ్చేస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్ 1 అనేది ఓపెన్ అవుతుంట. సో ఇలా మీరైతే లింక్స్ అయితే ఇలా యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క డాక్యుమెంట్ లో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ వీడియో అనమాట. సో ఆన్లైన్ వీడియో అంటే ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ వీడియోస్ అయితే ఉంటాయి కదా. సో వీటిని కూడా మీరైతే మీ డాక్యుమెంట్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా చూద్దాం. సో దీని పక్కన మనకి ఆన్లైన్ వీడియో అయితే ఉంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఒక విండో అయితే పాపప్ అయితే అయింది కదా. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ ద అడ్రస్ ఫర్ ద ఆన్లైన్ వీడియో. సో మీరు మీ యొక్క లింక్ అయితే ఎగ్జాంపుల్ మనం దాకా గూగుల్ యొక్క లింక్ అయితే ఇచ్చాం కదా. సేమ్ అలాగే మీరు ఏ వీడియో అయితే మీ యొక్క డాక్యుమెంట్ లో పెడదాం అనుకుంటున్నారో ఆ వీడియో యొక్క లింక్ అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలా అది కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఏ పెడితే అయితే మనకైతే సపోర్ట్ చేయమన్నమాట. సో సపోర్ట్ చేసేవి ఏవే ఉన్నాయి ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. మీరు చూడొచ్చు. యూట్యూబ్ అయితే సపోర్ట్ చేస్తుంది. లైట్ షేర్, వీమో, స్ట్రీమ్, ఫ్లిప్టెడ్. సో వీటిలో ఉండే వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తాయి. మెయిన్ గా చాలా మంది యూట్యూబ్ వీడియోస్ అయితే ఎంటర్ చేస్తుంటారు. అంటే యూట్యూబ్ వీడియోస్ ని డాక్యుమెంట్స్ వాటిలో కూడా యూస్ చేస్తుంటారు. లేదంటే మీరు వీటిలో ఏదైనా కూడా మీరు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తాను. సో యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ లో సో నేను వచ్చేసి మన ఛానల్ ఉంది కదా. సో మన ఛానల్లో ఒక వీడియో అయితే లింక్ అయితే కాపీ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడొచ్చు. సో మన ఛానల్లో ఈ వీడియో ఉంది కదా. సో ఈ వీడియో యొక్క లింక్ అయితే నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుంటే మీరు మీ డాక్యుమెంట్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆ లింక్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. సో పేస్ట్ చేయగానే మీరు చూడొచ్చు ఇక్కడ ఆ వీడియో యొక్క ప్రివ్యూ అయితే మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. సో మనం ఏ వీడియో తీసుకున్నాం ఆ వీడియో ప్రివ్యూ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి కింద ఇన్సర్ట్ అయితే ఉంది కదా. సో దానికి చేశారనుకోండి ఆ వీడియో డైరెక్ట్ గా మీ యొక్క డాక్యుమెంట్ లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు ఏదైనా ఒకవేళ ప్రెజెంటేషన్ ఏదైనా ఇవ్వాల్సినప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ లింక్స్ అలాగే యూట్యూబ్ వీడియోస్ సో ఇవన్నీ కూడా యూస్ అవుతాయి అనమాట. అంటే మీరు జస్ట్ స్కూల్ లెవెల్లో అయితే మీకు అది యూస్ అవ్వచ్చు. బట్ కాలేజ్ లేదంటే జాబ్ ఇలా వెళ్ళినప్పుడు ఈ వర్డ్ లో మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మన కంటెంట్ వేరే దగ్గర నుంచి వేరే సైట్స్ నుంచి వేరే వెబ్సైట్స్ నుంచి ఏదైనా కంటెంట్ తీసుకుని మనం అయితే మన యొక్క డాక్యుమెంట్ రాసినప్పుడు మనం రెఫరెన్స్ కింద సో మీరు ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకున్నారో ఆ యొక్క లింక్స్ కావచ్చు ఆ వీడియోస్ కావచ్చు మీరైతే మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరైతే ఈజీగా మెన్షన్ చేయొచ్చు అనమాట. ఈ లింక్స్ లేదంటే ఈ వీడియోస్ ఇన్సర్ట్ చేయడం ద్వారా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై